స్వయంగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప శిరీష భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద 2 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో ఊరొదిలి వెళ్లిపోయాడు భర్త. ఆయన భార్య శిరీష 2 బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తనకు వచ్చిన కూలీ డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తుంది. పెద్ద మొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి. శిరీష రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలి అంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తూ ఉండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని శిరీష కట్లు విప్పి టీడీపీ కార్యకర్త చెర నుంచి విడిపించారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప శిరీష భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద 2 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో ఊరొదిలి వెళ్లిపోయాడు భర్త. ఆయన భార్య శిరీష 2 బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తనకు వచ్చిన కూలీ డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తుంది. పెద్ద మొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి. శిరీష రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలి అంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తూ ఉండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని శిరీష కట్లు విప్పి టీడీపీ కార్యకర్త చెర నుంచి విడిపించారు. నారాయణపురంలో జరిగిన ఈ అనాగరిక సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి,
మహేశ్వరి సభ్య సమాజం తలదించుకునేలా జరిగినటువంటి యొక్క ఘటన మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మాత్రం రక్షణ లేదనడానికి యొక్క ప్రత్యక్ష సంఘటన దానికి నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన అత్యాచారాలు హత్యలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి దారుణమైన ఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరగడం పట్ల ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పు తీర్చలేదన్నటువంటి ఒకే ఒక్క కారణంతో యొక్క కుప్పం మండలం నారాయణపురంలో టీడీపీకి చెందినటువంటి మునికన్నప్ప శిరీష అనేటువంటి మహిళను చెట్టుకు కట్టేసి స్థానికంగా 3 ఏళ్ల క్రితం అప్పు ఇచ్చినటువంటి యొక్క మునికన్నప్ప ఆమె భర్త తిమ్మరాయప్పను గత కొంతకాలంగా అప్పు తీర్చమంటూ వేధిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఇళ్లు వదిలి పారిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉంటూనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి శిరీషను వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో నిన్న రోడ్డుపై వెళ్తున్నటువంటి శిరీషను అసభ్య పదజాలంతో తిడుతూ ఆమెను ఒక్కసారిగా జుట్టు పట్టుకుని లాక్కుని ఒక స్థానికంగా ఉన్నటువంటి వేప చెట్టుకు కట్టడం జరిగింది. ఇలాంటి కీచక పర్వం జరుగుతున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు సెల్ ఫోన్ లో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడంతో వారిపైన భౌతిక దాడులు కూడా చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది కుప్పం పోలీసులకు సమాచారం అందించడంతో ఈ యొక్క టీడీపీ నేత మునికన్నప్ప చేసినటువంటి అఘాయిత్యం పైన స్థానికంగా ఉన్నటువంటి కుప్పం పోలీసులు స్పందించి అతను అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పు తీర్చలేదన్నటువంటి ఒకే ఒక్క కారణంతో ఇంత దారుణానికి ఒడిగట్టడం, చెట్టుకు కట్టేసి ఒక మహిళను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇబ్బందులు గురి చేయడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పక్క రాష్ట్రం తమిళనాడులో బలవంతంగా అప్పు తీర్చమని వేధిస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఇటీవలే ఒక బిల్లు కూడా చేయడం జరిగింది. అలాంటి బిల్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురావాలనేటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.